ఢిల్లీ ఆటగాడు అశుతోష్ శర్మ ఐపీఎల్లో అద్భుతం సృష్టించాడు. లక్నోతో జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఖచ్చితంగా ఓడిపోతుంది అని అనుకున్న ఢిల్లీని తన అద్భుత బ్యాటింగ్ తోటి గెలిపించాడు. నరాలు తెగి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో అశుతోష్ శర్మ చివర్లో ఒంటరి పోరాటం చేసి ఢిల్లీని గెలిపించాడు. విశాఖపట్నాన్ని తన రెండో సొంత మైదానంగా మార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికలో నిన్న చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఒక వికెట్ తేడాతోటి లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ వీరిద్దరూ చెలరేగడంతో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 30 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతోటి 75 పరుగులు చేస్తే, మిచెల్ మార్ష్ 36 బంతుల్లో 6 ఫోర్లు 6 సిక్సర్లతోటి 72 పరుగులు చేశారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 209 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లతోటి ఆకట్టుకున్నారు. అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అశుతోష్ శర్మ 31 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఢిల్లీని గెలిపించారు. ఇక ఢిల్లీ బ్యాటర్లలో విప్రాజ్ నిగము 15 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 39 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 22 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 34 పరుగులు చేసి రాణించారు. దీంతో ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 210 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ జట్టు ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్ వేసినటువంటి తొలి ఓవర్లోనే జేక్ ఫ్రేజర్ మెగ్గర్గ్, అభిషేక్ పోరెల్ వీరిద్దరూ అవుట్ అయ్యారు. జేక్ ఫ్రేజర్ మెగ్గర్కు 1 పరుగు చేసి అవుట్ అయితే ఇక పోరెల్ డక్అవుట్ అయ్యాడు. 7 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపు పోరాటం చేసినటువంటి అక్షర్ పటేల్, డూప్లిసెస్ వీళ్ళు కూడా స్వల్ప వ్యవధిలోనే అవుట్ అయ్యారు. డూప్లిసెస్ 18 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 29 పరుగులు చేసి అవుట్ అయితే, అక్షర్ పటేల్ 11 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 50 పరుగులకే 4 వికెట్లు, 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది ఢిల్లీ క్యాపిటల్స్. 7 ఓవర్లకే సగం వికెట్లను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. పైగా స్కోర్ చూస్తే 66 పరుగులే. దీంతో ఢిల్లీకి పెద్ద ఓటమి తప్పదు అని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ మాత్రం ఆశలు కోల్పోలేదు. క్రీజ్లో కుదురుకున్నాక వీరిద్దరూ భారీ షాట్లకు దిగడంతో నెమ్మదిగా లక్ష్యం కరుగుతూ వచ్చింది. అయితే వరుసగా 2 సిక్సర్ల బాది మంచి ఊపులో ఉన్నటువంటి స్టబ్స్ను సిద్ధార్థ్ బౌల్డ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ను గట్టి దెబ్బతీశాడు. కానీ విప్రాజ్ నిగమ్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని గ్రహించడానికి ఎల్ఎస్జీకి ఎంతో సమయం పట్టలేదు. అతను భారీ షాట్లతోటి విరుచుకుపడటం, మరో ఎండ్లో అశుతోష్ కూడా రెచ్చిపోవడంతో 16 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఢిల్లీ జట్టు పోటీలోకి వచ్చేసింది. ఈ స్థితిలో నిగమ్ అవుట్ అయినా అశుతోష్ మాత్రం పోరాటం ఆపలేదు. రవి బిష్ణోయ్ వేసినటువంటి 18వ ఓవర్లో అతను చివరి 3 బంతులకు 6, 4, 6 బాదేయడంతో సమీకరణము 12 బంతులో 22 పరుగులుగా మారింది. అంటే చివరి 2 ఓవర్లలో 22 పరుగులు చేయాలి. ఇక 19వ ఓవర్ చివరి 2 బంతులను అశుతోష్ శర్మ 6, 4గా మలచడంతో ఆఖరి ఓవర్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది. షాబాజ్ వేసినటువంటి చివరి ఓవర్ తొలి బంతికే స్టంపింగ్ చేసేటువంటి అవకాశం వచ్చినప్పటికీ మరి పంత్ దాన్ని చేజార్చాడు. దీంతో 2వ బంతికి సింగిల్ తీశాడు మోహిత్. 3వ బంతికి అశుతోష్ శర్మ స్ట్రైట్ సిక్సర్ తోటి ఉత్కంఠకు తెరదించి ఢిల్లీకి చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని అందించాడు. ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్లో 6 పరుగులే కావాలి. కానీ చేతిలో ఉన్నదేమో ఒకే ఒక వికెట్. ఈ స్థితిలో పేస్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ను కాదని స్పిన్నర్ షాబాజ్కు బంతి అందించాడు లక్నో కెప్టెన్ రిషబ్ పంత్. తొలి బంతిని ముందుకొచ్చి ఆడబోయి విఫలమయ్యాడు మోహిత్. ప్యాడ్ను తాకి వెళ్ళినటువంటి బంతి పంత్ చేతికి చిక్కి ఉంటే ఢిల్లీ కథ ముగిసేదే, లక్నో గెలిచేదే. కానీ పంత్ స్టంపింగ్ అవకాశాన్ని వృధా చేశాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అడిగినప్పటికీ అది ఎంపైర్ కాల్ అయింది. ఇక 2వ బంతికి మోహిత్ సింగిల్ తీగా 3వ బంతికి అశుతోష్ శర్మ సిక్సర్ తోటి మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో ఢిల్లీకి సంచలన విజయం కట్టబెట్టిన ఘనత పెద్దగా పేరు లేనిటువంటి ఆటగాళ్ళదే. నిరుడు పంజాబ్ తరపున కొన్ని మెరుపు ఇన్నింగ్స్లో ఆడి వేలంలోకి వెళ్ళినటువంటి అశుతోష్ శర్మ 3,80,00,000 ఢిల్లీ సొంతం చేసుకుంది. ఈ మధ్యప్రదేశ్ బ్యాటర్ తొలి మ్యాచ్లోనే తన రేటుకు మించిన అద్భుత ఆట తీరుతోటి ఢిల్లీ క్యాపిటల్స్కి అద్భుత విజయాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడిలో అతను కొట్టినటువంటి షాట్లు అసామాన్యం. మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి 20 ఏళ్ల ఆల్రౌండరు విప్రాజ్ నిగమ్ కూడా తన ఆటతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదట కీలకమైనటువంటి మార్క్రమ్ వికెట్ పడగొట్టినటువంటి అతను ఆ తర్వాత బ్యాటింగ్లోనూ ప్రతిభ చూపించాడు. స్టబ్స్ అవుట్ అయ్యాక ఢిల్లీ క్యాపిటల్స్కు భారీ ఓటమి ఖాయము అనుకున్నటువంటి దశలో ఎడాపెడా షాట్లు ఆడి
ఆ జట్టులో మళ్ళీ ఆశలు రేపినటువంటి ఘనత విప్రాజ్దే. కీలక దశలో అతను అవుట్ అయినప్పటికీ అశుతోష్ శర్మ మాత్రం చివరి వరకు నిలిచి ఢిల్లీని గెలిపించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ ముందుగా ఎల్ఎస్జీకి బ్యాటింగ్ అప్పచెప్పాడు. ఎల్ఎస్జీ ఓపెనర్లు మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ వీరిద్దరు కలిసి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 4.4 ఓవర్లలోనే 46 పరుగులు జోడించారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఒకవైపు మార్క్రమ్ నెమ్మదిగా ఆడితే మిచెల్ మార్ష్ మాత్రము ధాటిగా ఆడాడు. మిచెల్ స్టార్క్ వేసినటువంటి 4 ఓవర్లో మార్ష్ 2 సిక్స్లు 2 ఫోర్లతోటి ఏకంగా 21 పరుగులు చేశాడు. ఇక మరోవైపు మార్క్రమ్ కాస్త ఆచితూచి ఆడాడు. విప్రాజ్ నిగమ్ వేసినటువంటి 4 ఓవర్లో స్టార్క్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు. సో 13 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 1 4 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 46 పరుగుల వద్ద ఎల్ఎస్జీ తన తొలి వికెట్ను కోల్పోయింది మార్క్రమ్ రూపంలో. ఇక 3వ స్థానంలో నికోలస్ పూరన్ వచ్చాడు. దీంతో అగ్నికి వాయువు తోడినట్లుగా ఉంది పరిస్థితి. ఒకవైపు షాన్ మార్ష్, మరొకవైపు నికోలస్ పూరన్ వీరిద్దరూ పోటీపడి మరి చెలరేగి ఆడారు. సో ప్రతి ఓవర్లో కనీసము 2 బౌండరీలు అంటే సిక్సర్ల రూపంలో కానీ ఫోర్ల రూపంలో కానీ వచ్చేటివి. మొత్తంగా 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది. ఇక విప్రాజ్ నిగమ్ వేసినటువంటి 7వ ఓవర్లో షాన్ మార్ష్ ఓ 6 కొడితే నికోలస్ పూరన్ ఏకంగా 3 సిక్స్లు బాదాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. 21 బంతుల్లోనే షాన్ మార్ష్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో 10 ఓవర్లు ముగిసేసరికి ఎల్ఎస్జీ 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. ముఖేష్ కుమార్ వేసినటువంటి 12వ ఓవర్లో తొలి బంతికి 6 కొట్టినటువంటి మార్ష్ 4వ బంతికి స్టబ్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 36 బాల్స్ ఎదుర్కొన్నటువంటి షాన్ మార్ష్ 4 ఫోర్లు 6 సిక్స్లతోటి ఏకంగా 72 పరుగులు చేశాడు. ఇక షాన్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 42 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. సో ఆ విధంగా 46 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఎల్ఎస్జీ 133 పరుగుల వద్ద తన 2వ వికెట్ను కోల్పోయింది. ఇక స్టబ్స్ వేసినటువంటి 13వ ఓవర్లో పరుగుల ప్రవాహము పీక్స్కు చేరిందని చెప్పాలి. ఆ ఓవర్లో నికోలస్ పూరన్కి ఏకంగా పూనకాలే వచ్చాయి. ఆ ఓవర్లో తొలి బాల్ను డాట్గా ఆడినటువంటి నికోలస్ పూరన్ ఆ తర్వాత వరుసగా 6 4 కొట్టాడు. అంటే వరుసగా 4 సిక్స్లు 1 4 కొట్టాడు నికోలస్ పూరన్. ఈ క్రమంలో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు నికోలస్ పూరన్. సో ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. సో 13 ఓవర్లకే ఎల్ఎస్జీ 161 పరుగులు చేసింది. సో దీంతో ఈజీగా ఎల్ఎస్జీ 250కు పైగా పరుగులు చేస్తుంది అని అనిపించింది. అయితే కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 14 ఓవర్లో రిషబ్ పంత్ డక్అవుట్ అయ్యాడు. సో 3వ వికెట్కు నికోలస్ పూరన్, రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి 12 బంతుల్లోనే 28 పరుగులు చేస్తే ఆ 28 పరుగులు మొత్తము మరి నికోలస్ పూరనే కొట్టాడు. సో పంత్ 6 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డూప్లిసిస్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. అలా 161 పరుగుల వద్ద తన 3వ వికెట్ను కోల్పోయింది లక్నో సూపర్ జైంట్స్. ఇక స్టార్క్ వేసినటువంటి 15వ ఓవర్లో పూరన్ కూడా అవుట్ అయ్యాడు. సో మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరను 6 ఫోర్లు 7 సిక్స్లతోటి 75 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 169 పరుగుల వద్ద ఎల్ఎస్జీ జట్టు తన 4వ వికెట్ను కోల్పోయింది. ఇక షాన్ మార్ష్ అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు. డేవిడ్ మిల్లరు చివరి వరకు క్రీజ్లో ఉండి నాట్అవుట్గా నిలిచినప్పటికీ 19 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు డేవిడ్ మిల్లర్. ఇక ఆ తర్వాత ఆయుష్ బదని 4 పరుగులు, శార్దుల్ ఠాకూర్ డక్అవుట్ అయితే షాబాజ్ అహ్మద్ 9 పరుగులు చేశాడు. అదేవిధంగా రవి బిష్నాయ్ డక్అవుట్ కావడం జరిగింది. సో మొత్తంగా వీరిద్దరే అంటే షాన్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్ వీరిద్దరే ఎల్ఎస్జీ భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జైంట్స్ 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. వాస్తవానికి కనీసం 240-250 పరుగులు చేస్తుంది అనిపించింది ఎవరు నికోలస్ పూరన్ మరియు షాన్ మార్ష్ వారిద్దరు క్రీజ్లో ఉన్నప్పుడు. 13 ఓవర్ల వరకు కూడా పరిస్థితి అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే కొద్ది వ్యవధిలోనే షాన్ మార్ష్ ఆ తర్వాత నికోలస్ పూరన్ అవుట్ అయ్యారో ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు, వేగంగా పరుగులు సాధించలేకపోయారు. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ చివరి వరకు ఉన్నప్పటికీ డేవిడ్ మిల్లర్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు. సో దాంతో ఎల్ఎస్జీ జట్టు 209 పరుగులకే పరిమితమైంది. 209 పరుగులు అంటే తక్కువ స్కోర్ ఏమీ కాదు, భారీ స్కోర్ కిందే లెక్క. కానీ వీళ్ళు మొదట్లో ఆడినటువంటి ఆ ఆట తీరును చూసినట్లయితే ఖచ్చితంగా 250 పరుగుల మార్కును అందుకుంటారనిపించింది. కానీ అది అందుకోలేకపోయారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, ఆ తర్వాత
నిగమ్ ఒక వికెట్ తీస్తే ముఖేష్ కుమార్ సైతం ఒక వికెట్ తీశారు. దాదాపుగా అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసినా కూడా 4 ఓవర్లలో 42 పరుగులు, అంటే ఓవర్కి సగటున 10.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు, అంటే ఓవర్కి సగటున 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.